మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆర్సీ గారు, అదేవిధంగా జ్యోతిబా పూలే స్కూల్స్, డిఓ గారు మీ కేజీపీవీస్ మోడల్ స్కూల్స్. సో స్కూల్ రీఓపెనింగ్ 12th నుంచే ఉన్నాయి కాబట్టి మీ అందరికీ లాస్ట్ వీక్ కూడా ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్ దట్ ఆల్ ద స్కూల్స్ హాస్టల్స్ హ్యావ్ టు బి రెడీ ఫర్ టు వెల్కమ్ ద స్టూడెంట్స్. సో ఆ సందర్భంలో ఎంతవరకు పని జరిగింది, అన్ని క్లీన్ అయిపోయినాయా, వాట్ ఈస్ ద స్టేటస్, అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా కంప్లీట్ చేశారా లేదా? ఎస్సీ వెల్ఫేర్ రాజ్ కుమార్ అకాడమిక్ స్ట్రెంత్ ఎంత, దానికి తగినట్టు ఏర్పాటు, ఏజెన్సీ ఫైనలైజేషన్, కేటరింగ్ ఏజెన్సీస్ అవన్నీ ఫైనల్ కావాలి కదా, అయిపోయినాయి. రాగానే మరి ఎవరు కంటిన్యూ చేస్తారు? పాత వాళ్ళు చేస్తారు. మీరు ఫైనల్ న్యూ ఏజెన్సీస్ ఫైనల్కి ఫైల్ రోడ్ అయిపోయి 6వ తారీఖు అయిపోయింది. రోడ్ మీరు చెప్పండి, పని అంతా అయిపోయింది. చేశారు మేడం. పోయినసారి స్ట్రెంత్ 732 ఈ సంవత్సరం కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు కెమెరాసింగ్ కూడా తిరుగుతున్నారు మేడం బడిపాటలో భాగంగా. సో దీనైతే మొత్తం చేశారు. వాతావరణంలో రాజకరణాలు ఉద్యోగులు చేసి కూడా ఆ రోజు నేను చెప్పిన రోజే మీటింగ్ పెట్టడం జరిగింది మేడం. సో దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవడం ఫస్ట్ నుంచి చేస్తున్నాం. ఫస్ట్ జూన్ నుంచి చేస్తున్నాం. సో వర్క్ ఈస్ హ్యాపెనింగ్. ఎస్ మేడం. భగీరథ సర్వే వర్క్ ఈస్ గోయింగ్ ఆన్, అది చూడండి. అదేవిధంగా బడిబాట కార్యక్రమం కింద కార్యక్రమాలు నడుస్తున్నాయా లేదా సాఫీగా. 3వ అంశం ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల వర్క్స్. దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు గో విత్ ఆల్ మండల్ స్కూల్ బ్లాక్స్. Easy well. Now I want to tell you very clearly, AC గారి నా ఇద్దరు కన్సర్న్ హాస్టల్స్ క్లోజింగ్ అప్పుడు ఏవైతే సర్కులు ఉంటాయో అవన్నీ అలాగే పెట్టేసి వార్డెన్స్ వెళ్ళిపోతారు. దానిలో కొంచెం స్పాయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో అవి యూజ్ చేయకూడదు. ఫ్రెష్ స్టాక్స్ యూజ్ చేయాలి. రైస్ కానివ్వండి ఏదైనా మేము చెప్తాం క్లోజింగ్కి ముందే. ఇప్పుడు వాళ్ళు క్లీనింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేడం. రైస్ సంబంధించి కూడా ఏంటి ఇచ్చారు మేడం. ప్రొవిజన్స్ మనకి ఇంకా టెండర్ ఫైనల్ కాలేదు. అది మన గోల్డ్ వాళ్ళు కింద కంప్లీట్, అది మనం న్యూ వాళ్ళు వచ్చేంత వాళ్ళు సప్లై చేస్తారు మేడం. రెడీ ఇబ్బంది ఏం లేదు. తర్వాత మన మిగతా స్కూళ్ళకి సంబంధించి శానిటేషన్ పరంగా అడిషనల్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేడం. ఏది పంచాయత్ సెక్రటరీస్ వల్ల ఉంటే వెళ్ళి రూఫ్ పైన కానివ్వండి, మీరు కూడా మీరు జూ మీటింగ్లో మాట్లాడారు మేడం. సో ప్రెమిసెస్లో కానివ్వండి, రూఫ్ పైన కానివ్వండి, ఎక్కడ అక్కడ కంప్లైంట్స్ వస్తాయి. ఫాలో చేసుకోవాలి. మీకు 1 వీక్ ముందు అడ్వాన్స్ రివ్యూ కాదు లేదు మీరు కదా, మీరు 1 వీక్ వాళ్ళు పే చేశారంటే అక్కడ నుంచి అప్రూవల్ కావాలి. కమిషన్ ఆఫీస్ వచ్చారు కావాలంటే నేను కూడా స్వతం మాట్లాడతాను. ఇమీడియట్ గా అతిరంగంలో ఐ డోంట్ వాంట్ ఎ కంప్లైంట్ ఫ్రమ్ ఎనీ స్కూల్, ఎనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ టెలింగ్ దిస్ వెరీ క్లియర్లీ. మీరు కూడా ప్లేస్ చేశారా? మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు రిక్వైర్మెంట్ ప్లేస్ చేశారా? రైస్ రీజనల్ కోఆర్డినేటర్ సోషల్ వెల్ఫేర్ టెండర్ ప్రాసెస్ అన్ని అయిపోయినాయా? టెండర్ ఇప్పుడు కాలే మేడం. ప్రైస్ అవన్నీ తీసుకున్నాము. ప్రాసెస్ కూడా వచ్చేసాయి మేడం. మేము స్కూల్స్ క్లోజర్ అప్పుడు ఎంత కావాలి అని ఆలోచించి పెట్టాము. చాలా తక్కువ స్టాక్స్ ఉంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 5 days క్రితం 12th నాడు ఓపెనింగ్ కాబట్టి మాకు స్టాక్స్ వచ్చేసినాయి మేడం. ప్లస్ రైస్ కూడా ఇండియన్ చేయడం జరిగింది. అది కూడా రిసీవ్ చేసుకుంటాం మేడం. ఖరాబ్ అయిన డ్యామేజ్ అసలు వాడాం మేడం. 80% వాడాము మేడం. అన్ని కూడా స్టాక్స్ కూడా నిర్ధారించడం జరిగింది. వర్షాకాలం కాబట్టి ఈ మధ్య కాలంలో మనకి 2-3 వర్షాలు పడినాయి. దానివల్ల చుట్టుపక్కల గడ్డి మనసు ఉంటాయి. అవుట్లెట్స్ ఉంటాయి మేడం. మదర్ స్లీపింగ్ శానిటేషన్ పర్సనల్ 5-6 ఉంటారు మేడం. అన్వాంటెడ్ వెంటిలేషన్ వీడ్స్ అవన్నీ తీసేసాం మేడం. ప్లస్ రైన్ వాటర్ పోతే కూడా